హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఈరోజు మా బావ అయితే చికెన్ తీసుకొచ్చి చికెన్ కర్రీ అండ్ రైస్ అయితే చేయమని చెప్పారు. నేనైతే నార్మల్ రైస్ ఏముంది బగారా రైస్ చేద్దామని అయితే చెప్పాను. సరే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. కానీ మా బావనే తర్వాత నువ్వు చేస్తే ఇప్పటికీ అవ్వదులే నేనే చేస్తా అని చెప్పేసి అయితే చేస్తున్నారనమాట. అయితే గ్యాస్ స్టవ్ మీద అయితే వద్దు రైస్ కుక్కర్లో చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ ఇంకా బగారా దినుసులన్నీ వేసుకున్నాము. బగారా ఆకులు దినుసులు ఇక ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకుంటూ ఉన్నారు. ఇక ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఇందులో పెరుగు వేయాల్సింది కానీ మా దగ్గర పెరుగు లేదు కాబట్టి మేమైతే పులుపు కోసం కొంచెం టమాటా ముక్కలు అయితే వేసాము. ఇక టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము ఫ్రెష్గా తయారు చేసుకుందే మేము ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. అయితే మా బావ అది పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుకున్నారు. కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుంటూ ఉన్నారనమాట. ఇక మొత్తం మంచిగా కలిసిన తర్వాత మనం అయితే ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ చొప్పున వాటర్ అయితే పోసుకున్నాము. ఇక ఆ తర్వాత మూత పెట్టేసి వాటర్ని అయితే మరిగించాలన్నమాట. వాటర్ మరుగుతున్నప్పుడు అందులోనే కొంచెం గరం మసాలా అలానే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. మేమైతే వేసుకున్నాము కానీ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. మీరైతే మర్చిపోకుండా వేసుకోండి. ఇక ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు అయితే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసుకోవాలి. మేమైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము, అదే వేసుకుంటున్నాము. చూసారా మా బావనే వేస్తున్నారు. నేనైతే కొన్ని ఆనియన్స్ టమాటా ముక్కలు అవన్నీ నేను వేసుకుంటూ వెళ్ళాను. మా బావ అయితే కలుపుకుంటూ ఉన్నారనమాట. ఇక రైస్ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలుపుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మొత్తం, ఎందుకంటే కొంచెం అన్నీ కలిసేలా ఉంటాయి కదా, అందుకనేసి ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. చూసారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చింది పలుకులుగా. ఇక పైనుంచి అయితే కొత్తిమీర అలానే కొంచెం పుదీనా వేసి అయితే ఆపేసామన్నమాట. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని చికెన్ కర్రీ మీద తింటే టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందనమాట. మా బావ అయితే చాలా బాగా చేశారు. చూసారా రైస్ అయితే పలుకులుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చికెన్ కర్రీ మీద తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే బగారా రైస్ చికెన్ కర్రీతో కాంబినేషన్ బాగుంటుందా లేకుంటే బగారా మటన్ కాంబినేషన్ బాగుంటుందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.